ఎన్నో జనరేషన్ అంటారు? కృష్ణమూర్తి గారిది 1, విజయకుమార్ గారిది 2, కిరణ్ బాబుది 3, వాళ్ళ అమ్మాయిది 4వ జనరేషన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చాలామంది ఉన్నారు. లక్ష్మి గారు ఉన్నారు. ముదుమానవులకు పెళ్లి చేయబోతున్నారు. అమ్మా, ఇక్కడ ఎవరైనా ఉన్నారా ముదుమానవులకు పెళ్లి చేసిన వాళ్ళు? లక్ష్మి గారే చేయబోతున్నారు ప్రారంభంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముదుమానవులకి ఇప్పుడు కృష్ణమూర్తి గారికి ముదుమానవుల్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు అద్భుతమైన రీతిలో వారి యొక్క వివాహాన్ని జరిగించారు. దేవుడు ఒంటరిగా ఉన్నటువంటి జీవితాలను జంటగా చేశాడు. వివాహమైన ప్రారంభంలోనే దేవుడు వారిని దర్శించాడు. వారి కౌగిట్లో ఒక శ్రేష్టమైన బిడ్డనిచ్చాడు. అండి, చుట్టుకొల్లోలా లేదు చూసారు, నాకులాగా ఎర్రగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చాలా సంతోషం. పండంటి బిడ్డను తీసుకొని పుట్టింటి దగ్గర నుండి మెట్టినింటికి తాతయ్య గారి సమక్షంలో తీసుకుని రావడం చాలా సంతోషం. పెళ్లి రోజుని తండ్రి గారు చాలా ఏడ్చేశారు. అమ్మాయి తండ్రి గారు, ఏంటయ్యా అలా బాధపడిపోతున్నారు, అంతలా ఏడ్చేస్తున్నారు ఏంటి అని అడిగాను. నా కూతురు అంటే నాకు చాలా ఇష్టమండి అంట. దేవునికి మహిమ కలుగును గాక. మరి వారి రోజు మనతో ఉండడం కూడా చాలా సంతోషం. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవుడు ఆయుస్సునివ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, నీ వందనాలు. నీ దాసురాలు చేతిలో ఉన్నటువంటి బిడ్డ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాను. కృపాక్షేమములను గ్రహించి ఆయుస్సును, ఆరోగ్యాన్ని దయచేసి పెరిగి పెద్దదైనప్పుడు నా ప్రభువా, ప్రార్థించే ఒక అన్నావలే నా ప్రభువా, నీ కొరకు పనిచేసినటువంటి కొత్త నిబంధనలో ఉన్నటువంటి గనులైనటువంటి స్త్రీలలో ఒకనివలే ఆమె ఉండడానికి కృప చేయమని నీ సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నాను. తండ్రి వలె, తల్లి వలె నీ యందు భయభక్తులు కలిగి నీలో ఎదిగే బిడ్డగా ఉండడానికి కృప చేయమని నీ సన్నిధిలో మనవి చేసుకుంటూ, ప్రభువా, లోకాసువార్త 2వ అధ్యాయంలో వ్రాయబడిన ప్రకారము నీ దయలోను నీ కృపలోను ఎదిగి వర్ధిల్లే బిడ్డగా ఉండడానికి కృప చేయమని ఘనత మహిమ మీరు మాత్రమే ఆరోపించుకోండి. యేసునాథుని పేరు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.